తాలిబాన్లు మేము మారిపోయాం, ఆధునికమైపోయాం, ఈ రోజులకు తగ్గట్టుగా వ్యవహరిస్తాము అంటూ మహిళా యాంకర్లకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భంలో నేను చెప్పా, వీళ్ళు మారడం కుక్కతోక వంకర, వీళ్ళు మారేది అసాధ్యమైనటువంటి పనే. కాకపోతే మారతామంటున్నారు కాబట్టి ఏం చేస్తారు, ఇక సర్దుకోవాలి. ఎందుకంటే అమెరికా ఎట్టాగు పోతుంది, పోయేటప్పుడు ఇంకేం చేయాలి, అలా నమ్మక తప్పదు కదా. కానీ వాళ్ళు ఆ నమ్మదగ్గ ప్రవర్తన చేస్తారో లేదో తెలియదు అని నేను అప్పుడే ప్రస్తావించి, అదే నిజమైంది. తాలిబాన్ల మనస్తత్వం మూర్ఖత్వం, మత మూర్ఖత్వంలో కూడా మూర్ఖత్వం. అది పాకిస్తాన్ లాంటి మూర్ఖత్వం ఎక్కడంటే దానికి 10 మూర్ఖత్వం వీళ్ళది. మహిళల్ని కేవలం సెక్సు బానిసలుగా, వంటింటి బానిసలుగా మాత్రమే నడుపుకునేటటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఆ తాలిబాన్లకు సంబంధించినటువంటి తాజా నిర్ణయం అంటే ఇప్పటికే స్కూళ్ళు మానిపించారు, కాలేజీలు మానిపించారు, ఉద్యోగాలు మానిపించారు, అన్నీ మానిపించినటువంటి వాళ్ళు కొత్త ఆదేశాలు ఏంటంటే ఇంట్లో ఉండే మహిళలు అంటే ఆఫ్ఘనిస్తాన్లో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే నూతనంగా నిర్మించే ఇళ్లలో మహిళలు బయట వాళ్ళకి కనిపించేలా కిటికీ ఉండకూడదట. కిటికీలు ఇప్పటికే ఉంటే వాటిని మూసేయాలట. వంటగదులు, ఇంటి ఆవరణ, నీటి కోసం బావుల వద్దకు వచ్చిన మహిళలు బయట వాళ్ళకి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీసే వీలుంటుంది కాబట్టి వాళ్ళు కనిపించకుండా గోడలు కట్టాలి. ఎప్పటికే స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని మూసేయాలి అనేది తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కొత్త నిర్మాణాలు పరిశీలించి ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించబోతున్నారు. ఇప్పటికే జిమ్లు, పార్కులకు మహిళల ప్రవేశం మీద నిషేధం విధించడంతో పాటుగా ఈ సరికొత్త నిర్ణయం అన్నమాట.